అందరికీ నమస్కారం అండి. నేను మీ రవి ప్రతాప్. డిఫరెంట్ ఏరియాస్లో ఎక్కడెక్కడైతే మనకు అవసరం ఉందో ఆ ఏరియాస్ని కవర్ చేస్తూ మనకు తెలిసిన నాలెడ్జ్ని ఇతరులతో షేర్ చేసుకోవడమే మన యొక్క విధి. ఆ భాగంలోనే నేను కొన్ని వీడియోలు స్పోకెన్ ఇంగ్లీష్ పైన, కొన్ని వీడియోలు వొకాబులరీ పైన, కొన్ని వీడియోలు గ్రామర్ పైన, అదేవిధంగా కొన్ని వీడియోలు ఆఫీస్ వొకాబులరీ అంటే ఆఫీస్ స్టాఫ్ను మనకు తెలిసినంత వరకు ఏ విధంగా వాళ్ళను సన్నద్ధం చేయాలి, ఒకరి పైన డిపెండ్ కాకుండా మనం ఏ విధంగా వాళ్ళను డెవలప్ చేయాలి అనే విషయాలపైన నేను కొన్ని చర్చిస్తూ వస్తున్నాను. ఈ వీడియో ద్వారా మిమ్మల్ని నేను కలుసుకుంటూ ఉన్నాను. దయచేసి నన్ను ఆదరిస్తారని, మంచిగా సబ్స్క్రైబ్ చేస్తారని వినయపూర్వకంగా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఓకే, ఇదివరకే ఒక వీడియో తయారు చేశాను ఆఫీస్ టెర్మినాలజీ పైన. అది ఆఫీస్ నోట్ అని, నోట్ ఫైల్ అని చెప్పేసి వాటి గురించి క్లియర్గా మీకు చెప్పాను, ఒక చిన్న వీడియో. ఎందుకంటే మీకు టైం వేస్ట్ చేయకుండా ఇప్పుడు స్పీకింగ్ నోట్స్ గురించి చెప్తున్నాను. స్పీకింగ్ నోట్స్ ఆఫీస్లో అధికారుల నోట్లో నుంచి వచ్చే ఎక్కువ మాట స్పీకింగ్ నోట్స్. ఈ స్పీకింగ్ నోట్స్ ఒకటి తయారు చేయండి అని చెప్పి సీసీ గారిని అడగచ్చు, లేకపోతే ఆఫీసర్కు బాగా దగ్గరగా ఉన్న వ్యక్తి అంటే ఆఫీసర్ నమ్మిన వ్యక్తిని అడగచ్చు, లేని పరిస్థితి సెక్షన్ ఆఫీసర్ని అడగచ్చు, సూపరింటెండెంట్ గారిని అడగచ్చు, ఎవరినైనా అడగచ్చు ఆఫీసర్. ఒకవేళ ఆఫీసర్ స్పీకింగ్ నోట్స్ తయారు చేయండి అని చెప్పి సిబ్బందిని అడిగినప్పుడు అసలు స్పీకింగ్ నోట్స్ అంటే ఏంటి అని చెప్పేసి మనం ఆఫీసర్ దగ్గర తెల్లముఖం వేసామనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఆఫీసర్ యొక్క మనసులో ఒక ఇంప్రెషన్ తగ్గచ్చు. బ్యాడ్ ఇంప్రెషన్ కాకపోయినా ఓహో ఇతనికి స్పీకింగ్ నోట్స్ కూడా తెలియదే అని చెప్పేసి ఒక ఐడియా రావచ్చు. ఎప్పుడు మనము మన యొక్క వినయ విధేయతలతో, మన యొక్క శక్తి సామర్థ్యాలతో, మన యొక్క పర్ఫార్మెన్స్తో మనము ఆఫీసర్ని సంతోషపెడుతూ ఉండాలి. అప్పుడు వారికి సంతోషంగా ఉంటుంది, అంటే ఆఫీసర్ గారికి సంతోషంగా ఉంటుంది, మనకు ఆ ఆఫీసులో మంచి భవిష్యత్తు ఉంటుంది. ఓకే, ఇప్పుడు నేను ఏం చెప్పబోతున్నానంటే ఈ వీడియోలో స్పీకింగ్ నోట్స్ గురించి చెప్పబోతున్నాను. ఇందులో 4 అంశాలు నేను చెప్తాను. ఫస్ట్, స్పీకింగ్ నోట్స్ అంటే ఏంది, ఇది ఎవరికి తయారు చేయాలి, మూడవ పాయింట్ ఏంటంటే ఎవరు తయారు చేయాలి, ఇందులో ఉన్న ముఖ్యాంశాలు ఏంటి, ఇందులో ఉన్న లక్షణాలు ఏంటి, ఈ 4 పాయింట్ల గురించి నేను చెప్తున్నాను. ఒకటవది, అసలు స్పీకింగ్ నోట్స్ అంటే ఏంటి, ఈ స్పీకింగ్ నోట్స్ ఎవరికి తయారు చేయాలి, ఈ స్పీకింగ్ నోట్స్ ఆఫీస్లో ఎవరు తయారు చేయాలి, ఈ స్పీకింగ్ నోట్స్లో ఉన్న ముఖ్యమైన అంశాలు ఏంటి అనే విషయం చెప్తున్నానండి. నేర్చుకుందామా? ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ స్పీకింగ్ నోట్స్. దెన్ సెకండ్ పాయింట్ ఈస్ టు హూమ్ ఈజ్ ఇట్ ప్రిపేర్డ్ ఫార్, ఎవరి కోసం ఇది ప్రిపేర్ అవ్వబడుతుంది. తర్వాత హూ ప్రిపేర్స్ ఇట్. ద నెక్స్ట్ పాయింట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, దట్ ఈస్ వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ ద స్పీకింగ్ నోట్స్. ఇవి ఈ 4 పాయింట్లు. ఈ 4 పాయింట్లు ఆఫీస్ సిబ్బందికి తెలిసి ఉంటే అధికారి ఎవరిని పిలిచి అడిగినా మనం ఈజీగా స్పీకింగ్ నోట్స్ తయారు చేసి ఇచ్చేయచ్చు. ఓకే, దెన్ వీ కెన్ గో ఫర్ ఫస్ట్ పాయింట్. వాట్ ఈజ్ స్పీకింగ్ నోట్స్? అసలు స్పీకింగ్ నోట్స్ అంటే ఏంటో చూద్దాం. సీ హియర్, స్పీకింగ్ నోట్స్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ రెఫరెన్షియల్ మెటీరియల్. అది ఏదైనా ఒక అంశం గురించి ఒక రెఫరెన్స్ ఇవ్వడమే, అంటే మెయిన్ పాయింట్స్ అంటాం మన మామూలు భాషలో, ఒక మెయిన్ పాయింట్స్ ఇవ్వడమే. సీ హియర్, ఇట్ ఈస్ ఎ రెఫరెన్స్ మెటీరియల్ అండ్ ఇట్ ఈస్ ప్రిపేర్డ్ ఫార్ ది ఆఫీసర్. ఇది ఆఫీసర్ గారికి మనం తయారు చేసి ఇవ్వాలి. మేబీ కలెక్టర్, మేబీ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్, మేబీ రెవెన్యూ ఆఫీసర్స్, మేబీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్, ఎవరైనా కానీ మన ఆఫీస్లో ఉన్నతాధికారికి మనము తయారు చేసి ఇచ్చే ఒక రెఫరెన్షియల్ మెటీరియలే స్పీకింగ్ నోట్స్. మరి ఎందుకు తయారు చేయాలి అంటే, ఇఫ్ ద ఆఫీసర్ ఈజ్ వెరీ బిజీ, యూజువలీ ఆఫీసర్స్ ఆర్ వెరీ బిజీ. ఎందుకంటే ఒక సెక్షన్ క్లర్క్ కానీ ఒక వింగ్లో చూసేది ఒక వింగ్ మాత్రమే చూస్తారు. ఆఫీసర్స్ ఏంటంటే ఎన్నో వింగ్స్ ఉంటాయి, అందులో ఎన్నో ఏరియాస్ని చూసుకుంటూ పోవాలి, సమన్వయం చేసుకుంటూ పోవాలి, మళ్ళీ బయట నుంచి ఒత్తిడి ఉంటుంది, అవి చూసుకోవాలి. ఇందువల్ల
ఆ తర్వాత అన్నెసెసరీ క్రిటిసిజమ్స్ ఉంటాయి. వాటిలన్నింటినీ మనము విసుగు లేకుండా చాలా జాగ్రత్తగా అడ్మినిస్ట్రేటివ్ పరంగా సెట్ చేసుకుంటూ వెళ్తుంటారు ఆఫీసర్స్. ఇన్ సచ్ ఎఫెక్టివ్ అడ్మినిస్ట్రేషన్ ఎన్ ఆఫీసర్ ఈజ్ వెరీ వెరీ బిజీ విత్ హిస్ వర్క్ ఆర్ హర్ వర్క్. అటువంటి పరిస్థితుల్లో హీ హ్యాస్ టు ఆర్ షీ హ్యాస్ టు అటెండ్ సో మెనీ మీటింగ్స్. ఎన్నెన్నో మీటింగ్స్కి అటెండ్ కావాల్సి వస్తుంది, ఎన్నో ప్రోగ్రామ్స్ అటెండ్ కావాల్సి వస్తుంది, డిఫరెంట్ ఏరియాస్లో అటెండ్ కావాల్సి వస్తుంది. అటువంటి పరిస్థితుల్లో అన్ని ప్రోగ్రామ్స్ గురించి వారే తయారు చేసుకోవడం అనేది చాలా చాలా కష్టం. అందుకే సిబ్బంది, అందుకే సీసీ. ఓకే, కొంతమంది ఆఫీసర్స్కి అయితే అసిస్టెంట్ సీసీలు కూడా ఉంటారు. ఓకే, వాళ్ళను ఏం చేస్తారంటే వీళ్ళని అప్రోచ్ అవుతారన్నమాట. ఇది ఈ రెఫరెన్షియల్ మెటీరియల్ ఏంటంటే మీటింగ్స్కి కానీ, కాన్ఫరెన్స్లకు కానీ, సెమినార్లకు కానీ, ఆర్ పబ్లిక్ ప్రోగ్రామ్స్కి కానీ, అంటే వాళ్ళ దీన్ని బట్టి, ఫర్ ఎగ్జాంపుల్ ప్రజానాయకులు అయితే ఎమ్మెల్యే గారు కావచ్చు, ఎంపీ గారు కావచ్చు, మంత్రి గారు కావచ్చు, సీఎం గారు కావచ్చు, ఆ విధంగా ఏదైనా గవర్నర్ గారు కావచ్చు, ఎవరైనా కానీ ఒక అధిపతి, బిజీగా ఉన్న అధిపతికి డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఆ ప్రోగ్రామ్ యొక్క పేరు చెప్పి ఈవేళ నాకు స్పీకింగ్ నోట్స్ కావాలి అని చెప్పేసి అడిగితే ఆ రెస్పాన్సిబుల్ పర్సను ఆ ప్రోగ్రామ్ గురించి ఒక చాకౌట్ తయారు, అంటే పేజీలు చేయకూడదండి, తర్వాత చెప్తాను నేను మీకు. చాకౌట్ చేసి ఇంపార్టెంట్ పాయింట్స్ చూడంగానే ఏమేమి మాట్లాడాలి, ఏ విధంగా మాట్లాడాలి, ఎందుకంటే ఆల్రెడీ కొంత నాలెడ్జ్ ఉంటుంది ఆఫీసర్ అన్న తర్వాత. బట్ పాయింట్ అనేది సపోర్ట్. స్పీకింగ్ నోట్స్ అనేది ఒక స్కఫోల్డింగ్ అంటే సపోర్టింగ్ మెటీరియల్ మాత్రమే. కాబట్టి ఆ విధంగా సపోర్ట్ ఇచ్చేటట్టుగా మనం తెలివిగా తయారు చేయాలి, మెళుకువగా తయారు చేయాలి. పాయింట్స్ మిస్ కాకూడదు, అలానే పాయింట్స్ ఎక్కువ కాకూడదు. ఎంత కావాలో అంతే, బంగారు తూచినట్టుగా ఎన్ని మిల్లీగ్రాములు పడతాయో అంతే పడాలి మాట. ఎందుకంటే మీరు రాపిచ్చే స్పీకింగ్ నోట్స్ దోస్ ఆర్ నథింగ్ బట్ వర్డ్స్ ఆఫ్ ఎన్ ఆఫీసర్, రెస్పాన్సిబుల్ ఆఫీసర్. ఓకే, యా. సో ఇది, సో మొదటి పాయింట్ మీకు అర్థమైపోయింది, అసలు స్పీకింగ్ నోట్స్ అంటే ఏంది అనేది అర్థమైపోయింది. ఇప్పుడు సెకండ్ పాయింట్ అండ్ థర్డ్ పాయింట్ రిలేటివ్, అవి ఇంటర్వోవెన్. ఎవరు తయారు చేసేయాలి, ఎవరికి చేయాలి అంటే ఆఫీసర్కు, ఆ కార్యాలయానికి అధిపతి. లేని పరిస్థితుల్లో ప్రజానాయకులకు, వాళ్ళకి పిఏలు ఉంటారు, ప్రజానాయకులకు బిజీగా తిరుగుతూ ఉంటారనమాట. ఈ అరగంటలో ఒక ప్రోగ్రాం పెట్టాలి, ఆ తర్వాత డిఫరెంట్ ప్రోగ్రామ్ ఇంకొక అరగంటకి వెళ్ళిపోవాలి వాళ్ళు. అటువంటి అప్పుడు మనము అధికారికి తయారు చేసే రెఫరెన్షియల్ మెటీరియల్, స్కఫోల్డింగ్ మెటీరియలే ఈ యొక్క స్పీకింగ్ నోట్స్. ఓకే, కాబట్టి ఎవరి కోసం తయారు చేయాలనేది మీకు వచ్చేసింది. ఇక ఎవరు తయారు చేయాలి దీన్ని? ఇప్పుడు అధికారి ఎవరికి చెప్తారు ఈ యొక్క స్పీకింగ్ నోట్స్ తయారు చేయమని చెప్పి? ఎవరికి చెప్తారంటే దాదాపుగా సీసీ గారికి చెప్తారు. ప్రతి ఒక్క అధికారికి, ప్రతి ఒక్క ప్రజానాయకునికి ఒక సీసీ గారు ఉంటారు. ఇంకా ప్రజానాయకులకి అయితే వచ్చి గవర్నమెంట్ పక్క నుంచి ఒక సీసీ ఉంటారు, తర్వాత ప్రైవేట్ సీసీలు ఉంటారు, చాలామంది ఉంటారు, ఎందుకంటే వాళ్ళు బిజీగా ఉంటారు కాబట్టి. ఇక మన గవర్నమెంట్ ఆఫీసర్స్కి మనం తీసుకున్నామంటే ఒక సీసీ తప్పనిసరిగా ఉంటారు. మరి కలెక్టర్ గారికి లేకపోతే ఇంకా హైయర్ పొజిషన్లో ఉన్న వాళ్ళకు ఒక సీసీ సరిపోరు కాబట్టి అసిస్టెంట్ సీసీస్ కూడా ఉంటారు. ఓకే, కాబట్టి అధికారి సీసీ గారిని పిలిచి, ఎందుకంటే సీసీస్కి వెరీ ఇంపార్టెంట్ స్పీకింగ్ నోట్స్ తయారు చేసే విధానం. మళ్ళీ ఒకటి మీకు ద కోర్స్ ఆఫ్ టైం ఎలా తయారు చేయాలంటే అది వేరే వీడియోస్లో వస్తాయి. ఫస్ట్ ఏంటంటే ఐ వుడ్ లైక్ టు గివ్ సమ్ ఐడియా ఆన్ డిఫరెంట్ టెర్మినాలజీస్ యూజ్డ్ ఇన్ ది ఆఫీసెస్. దట్ ఈస్ అ థింగ్ మై టార్గెట్ ఈజ్. ఓకే, తర్వాత ఎవరు ప్రిపేర్ చేయాలి అంటే సీసీ గారు ప్రిపేర్ చేయాలని మనం చెప్పుకున్నాం. లేని పరిస్థితుల్లో అధికారికి ఇంకా అనుంగు వ్యక్తులు ఉంటారు, అతను నమ్మిన వాళ్ళు, పర్ఫార్మెన్స్తో ఆ అధికారిని సంతృప్తిపరిచిన వాళ్ళు. పర్ఫార్మెన్స్ ఒకటే కాదండి, సాఫ్ట్ స్కిల్స్ అన్నీ ఉండాలి, అది చాలా చాలా ముఖ్యం. హ్యూమన్ వర్చ్యూస్ ఉండాలి, వినయము, విధేయత, ఆ తర్వాత వచ్చేసేసి చాలా మంచిగా ఉండడము, డిఫరెంట్ రిలేషన్స్ని మెయింటైన్ చేయడము. అటువంటి వ్యక్తిని మాత్రమే అధికారి ఇష్టపడతారు. ఎందుకంటే డిస్టర్బ్ చేసేటోళ్ళుగా అయితే, ఆ తర్వాత వచ్చేసేసి ఆ రిలేషన్స్ బాగా చెడగొట్టే వాళ్ళు అయితేనేంటి, ఇటువంటి వాళ్ళను దాదాపుగా దగ్గర చేర్చుకోరు. సరే, ఏది ఏమైనప్పటికీ సీసీ గారినన్నా అడుగుతారు అధికారి. లేని పరిస్థితుల్లో
వారికి అంటే అధికారులకు కానీ ప్రజానాయకులకు కానీ దగ్గరగా ఉండి వీడు చేయగలడు అని చెప్పి నమ్మిన వాళ్ళకు మాత్రమే ఈ యొక్క స్పీకింగ్ నోట్స్ తయారు చేయమని బాధ్యత అప్పగించవచ్చు. ఇక 4వ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. దెన్ వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ ద స్పీకింగ్ నోట్స్? స్పీకింగ్ నోట్స్లో ముఖ్యంగా మనం ఏ విధంగా మనం తయారు చేయాలి? గత వీడియోలో నోట్ ఫైల్ ఏ విధంగా తయారు చేయాలనేది చెప్పాను నేను మీకు. అదేవిధంగా ఆఫీస్ నోట్ ఏ విధంగా తయారు చేయాలని చెప్పాను. ఇప్పుడు మీకు స్పీకింగ్ నోట్స్ రాసేటప్పుడు ఏ విధంగా ఎటువంటి పాయింట్స్ ఏ ఆస్పెక్ట్స్ను ఏ ఏరియాస్ను మనం మనసులో పెట్టుకోవాలి అనేది జాగ్రత్తగా గమనించండి. ఈ స్లైడ్లో ఉంది మీకు. ఫస్ట్ థింగ్ ఈజ్ ఇట్ షుడ్ బి కన్సైజ్. కన్సైజ్ అంటే ఏంటంటే దాంట్లో ఓన్లీ కీ ఐడియాస్ మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అనుకోండి. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో బడిపాట గురించి కలెక్టర్ గారు కానీ డిఓ గారు కానీ ప్రసంగించాలి. అప్పుడు సీసీ గారిని పిలిచి బడిపాట గురించి కాస్త స్పీకింగ్ నోట్స్ తయారు చేయండి అని చెప్పేసి అనొచ్చు. అన్నప్పుడు ఏం చేయాలంటే అసలు బడిపాట ఎప్పుడు పుట్టింది, దాంట్లో ఉన్న కార్యక్రమాలు ఏంటి, ఆ తర్వాత వచ్చేసేసి ఈ బడిబాట ప్రస్తుతం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, మనం ఏ విధంగా దాన్ని రీచ్ చేసుకోవాలి, ఈ విధంగా రీచ్ చేసుకోవడం వల్ల ఏ విధంగా మనకు ఫలితాలు వస్తాయి, ఈ ఫలితాలు లాంగ్ రన్లో ఉంటాయా షార్ట్ రన్లో ఉంటాయా, ఇవి బ్రెయిన్లోకి వచ్చేసేయాలి ఫస్ట్ సీసీ గారికి కానీ ఆ తర్వాత ఆ వ్యక్తికి కానీ తయారు చేసే వ్యక్తికి కానీ. వాటిని మనం ఏం చేయాలంటే జస్ట్ హెడ్డింగ్స్లో పెట్టుకుంటూ అంతే అంతే ఇవ్వాలి. కలెక్టర్ గారికి చిన్న పేపర్ ఉంటుంది అనమాట, అదే స్పీకింగ్ నోట్స్ అంటే. ఓకే, చాలా తక్కువ ఉండాలి, ఎక్కువ మ్యాటర్ కనబడాలి. తర్వాత ఈజీ టు గ్లాన్స్, 5-6 పేజీలు 10 పేజీలు తెస్తే వారు అధికారి తిప్పుకుంటూ ఉంటారనమాట, అక్కడ ప్రాబ్లం అయిపోతుందన్నమాట. కాబట్టి అటు చూడంగానే మొత్తం ఈ ప్రోగ్రామ్ ఏంటి, ఈ ప్రోగ్రాంలో ముఖ్యమైన ఉద్దేశాలు ఏంటి, ఇంత చిన్నది జస్ట్ సింపుల్. ఆ విధంగా ఈజీ టు గ్లాన్స్ అంటే సింపుల్ వర్డ్స్, తర్వాత బిగ్ ఫాంట్స్ ఇఫ్ ప్రింటెడ్. మనం ఏదైనా కంప్యూటర్లో మనం కొట్టి ప్రింట్ ఇచ్చినామనుకోండి, ఒకవేళ రాసినప్పుడు కూడా పెద్ద అక్షరాలు ఉండాలి, మెయిన్ పాయింట్స్ అంతా. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఫాంట్ సైజ్ కూడా ఇంపార్టెంట్. ఫస్ట్ పెద్దవి ఇవ్వాలి, ఆ తర్వాత మళ్ళీ బుల్లెట్స్లు ఉండాలి, సబ్ బుల్లెట్స్ ఉండాలి. ఈ విధంగా మనం ఏంటంటే అంతా కలిపి ఒక చిన్న పేపర్లో మనము అధికారికి సబ్మిట్ చేయాల్సి వస్తుంది. తర్వాత లాజికల్ ఆర్డర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జరిగిపోయే పనులు చెప్పుకొనేసి తర్వాత ఎప్పుడో జరిగిన పనులు అట్లా ఉండకూడదు, సీక్వెన్స్గా ఉండాలి. ఫస్ట్ ఇంట్రడక్షన్ ఇచ్చుకుంటాం, అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తాము, ఆ తర్వాత ఏం జరుగుతుందో చెప్తాం, ప్రస్తుతం ఏం జరుగుతుందో చెప్తాం, గతంలో తర్వాత ఏం జరగబోతుందో చెప్పాలా, తర్వాత ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, అట్లా సీక్వెన్స్లో లాజికల్ ఆర్డర్లో మనకు ప్రతి ఒక్క ఈవెంట్ ఉండాలి స్పీకింగ్ నోట్స్లో. ఆ తర్వాత ఏంటంటే ఆ యొక్క అధికారికి పర్సనల్ టచ్ వచ్చేటట్టు రాయాలి. మనం వేరే భాషలో రాసినా ఆ తర్వాత వచ్చేసేసి వేరే విధంగా రాసినా అది వారు దాన్ని సెట్ చేసుకోలేరు అనమాట. అదేంటంటే ఇట్ షుడ్ బి రిటన్ ఇన్ ఆఫీసర్స్ స్టైల్. ఆఫీసర్స్ ఏ విధంగా ఉంటారో, వాళ్ళు ఏ విధంగా భాష మాట్లాడతారో అదే భాషను మనం అప్లై చేసుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైం ద లాంగ్వేజ్ షుడ్ బి న్యాచురల్. మనం రాసే బుల్లెట్ పాయింట్సే, అంతేగాని పేజీలు దాటకూడదు. స్పీకింగ్ ప్రాక్టీస్ ఎప్పుడు 10-20 పేజీలు కానీ 2-3 పేజీలు కానీ ఉండకూడదు. అందుకే ఫస్టే నేను మీకు చెప్పాను, ప్రెస్సే రైటింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆఫీస్ స్టాఫ్, ఆఫీస్ పర్సనల్. ప్రెస్సే రైటింగ్ అనేది ఫస్ట్ నేర్చుకోవాలి. ప్రెస్సే రైటింగ్ ఉంటే మనం నోట్ ఫైల్ చేసుకోవచ్చు, ఆఫీస్ నోట్ చేయొచ్చు, స్పీకింగ్ నోట్ చేయొచ్చు, డెమీ నోట్ చేయొచ్చు, అదేవిధంగా వచ్చేసేసి డిఓ నోట్ చేయొచ్చు. ప్రతి ఒక్కటి మనం చేసుకోవచ్చు అన్నమాట. అవన్నీ మీకు ఇన్ ద కోర్స్ ఆఫ్ టైమ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్. సో ప్రెస్సే రైటింగ్ పైన దృష్టి కేంద్రీకరించండి. ప్రెస్సే రైటింగ్ ఏంటంటే గంటలో చెప్పబడిన టాపిక్ ఒక 2 నిమిషాల్లో చెప్పగలిగే శక్తిగా ఆ విధంగా మలచగలిగితే దట్ ఈస్ కాల్డ్ ప్రెస్సే రైటింగ్. ఇది కూడా ప్రెస్సే రైటింగ్లోనే ఉంటుందన్నమాట. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఇది మీకు అర్థమైంది అనుకుంటాను. ఈవేళ నేను చెప్పింది ఏంటంటే స్పీకింగ్ నోట్స్ ఎలా తయారు చేయాలి, ఎవరికి తయారు చేయాలి, ఎందుకు తయారు చేయాలి, ఎవరు తయారు చేయాలి, ఇది చెప్పాను. అర్థమైంది అనుకుంటాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చిందంటే 10 మందికి షేర్ చేయండి. ఎందుకంటే నాలెడ్జ్ మనం షేర్ చేసామనుకోండి, అది చాలా చాలా మంచిదన్నమాట. మనం నాలెడ్జ్ దగ్గర పిసినారిగా ఉండకూడదు. 10 మందికి తెలియజెప్పాలి, 10 మందిని డెవలప్ చేయాలి. తెలియకుండానే మీరు కొంత సొసైటీని కొంత చిన్న భాగం 0.1% అన్న కొద్దిగా డెవలప్ చేసినట్టుగా ఉంటుందన్నమాట. కాబట్టి మీరు షేర్ చేయండి దయచేసి ఫ్రెండ్స్. తర్వాత కామెంట్ చేయండి, లైక్ చేయండి, నన్ను కొద్దిగా ఎంకరేజ్ చేయండి.
మీకు దయచేసి మరి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి. నా యొక్క ఛానల్ నేమ్ ఇంగ్లీష్ విత్ SDRP పూర్తిగా కొట్టండి. ఎందుకంటే ప్రస్తుతమే ఛానల్ వస్తుంది కాబట్టి పూర్తిగా కొడితే, లేకపోతే SRP అని చెప్పి ఇంకొక ఛానల్కి వెళ్తుంది. సో ఇంగ్లీష్ విత్ SDRP అని కొట్టి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో వాచ్ చేసినందుకు మీకు ధన్యవాదాలు. ఇక నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఇంట్రెస్ట్ అయిన టాపిక్, ఇంకొక యూస్ఫుల్ టాపిక్తో నేను మీ ముందుకు వస్తాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.